నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఈ వసంత నవరాత్రులు అని అంటారు. అయితే వసంత నవరాత్రులు అనేవి ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది అంటారు. అయితే వసంత నవరాత్రులకి ఏం చేయాలి, ఎవరిని పూజించాలి, దాంతో పాటుగా ఇది కొంతమందికి ఆనవాయితీ అని విన్నాం. పూజ కలశం పెడతారు, అఖండ దీపం వెలిగిస్తారు అని అంటారు. మరి ఇది ఆనవాయితీ ఉన్నవారు ఓకే, లేని వారు ఇక నుంచి ఆనవాయితీగా మార్చుకోవాలి అనుకున్నా, లేదు మేము చెయ్యాలి అనుకున్నా, అసలు ఏం చేయాలి, ఎవరిని పూజించాలి, ఎలా ఉంటుందంటారు ఇదంతా కూడా? ఇప్పుడు నేను విశ్వనియమాల ప్రచారకురాలిగా విశ్వనియమాలను అనుసరించి వసంత పంచమి నవరాత్రులు ఎలా చేయాలో చెప్తాను. మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు అని ప్రతి గుడిలో కూడా ఇప్పుడు ఉగాది రోజు నుంచి రామాయణము, భారతము ఊర్లలో రామాయణ భారతాలు మైక్లో పండితులను పిలిపించి చెప్పించి ఈ 9 రోజులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పిస్తారు. లేదంటే ఆధ్యాత్మిక పాటలను పెడుతూ ఉంటారు, లేదంటే పాటలు పాడుతూ ఉంటారు. ఈ 9 రోజులు చేసి శ్రీరామనవమి వివాహం చేస్తారు. వివాహం ఎలా చేస్తారు? పుట్టింటి వాళ్ళు అది రాముడి వైపు కొందరు, సీత వైపు కొందరు, ఊర్లో ఇద్దరు రావడము అంతా పెళ్లిలాగానే జరిగి శ్రీరామనవమి చేసుకొని పులిహోర ప్రసాదాలు ఆ రోజు భోజనం చేసి ఆ రోజుతో కంప్లీట్ చేస్తారు. ఈ విశ్వనియమాలను అనుసరించి ఈ వసంత పంచమి అంటే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. విశ్వనియమాలను అనుసరించి లా ఆఫ్ అట్రాక్షన్. తర్వాత అంటే సృష్టి, లా ఆఫ్ క్రియేషన్. లా ఆఫ్ క్రియేషన్ అంటే శక్తిని సృష్టించడం, లా ఆఫ్ ఎనర్జీ. ఈ మూడింటిని బట్టి మనకు వసంత పంచమి చేస్తారు విశ్వనియమాలను అనుసరించి. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ క్రియేషన్, లా ఆఫ్ ఎనర్జీ. ఈ నియమాలు అంటే ఏంది? జ్ఞానము, కళ, సృజనాత్మకత, ప్రేమ, ఆరోగ్యానికి శుభ ఆరంభము. ఎందుకు మనం ఆ రోజు ఉగాది రోజు ఏం చేసాం? ఉగాది పచ్చడి దినం. ఉగాది పచ్చడిలో మనం ఆ రోజు మనం చెప్పుకున్నాం కూడాను. ఉగాది పచ్చడిలో వేసే వేప పువ్వు మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, చింతపండు మన స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుందని, అది నెయ్యి మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుందని, తర్వాత మణిపూరక చక్రము మిరియాల పొడిని యాక్టివేట్ చేస్తుందని, అనాహత చక్రాన్ని బెల్లం తోటని, ఇది ఉప్పు అని, ఇది మామిడికాయ ముక్కలని. ఉగాది పచ్చడిని మనం అందరం తిన్నాం కదా. ఉగాది పచ్చడిలో మనం చెప్పుకున్నది ఇవే కదా. అంటే సృష్టి ఆరంభంలో ఆది ఎలా అవుతుందో మనం బాడీని కూడా రీఛార్జ్ చేసుకున్నాం ఆ రోజు నుంచి. అంటే ఆ రోజు నుంచి మన బాడీ కూడా ఎనర్జెటిక్ పొందుతూ పోతుంది. ఎనర్జెటిక్ పొందినంటే సృష్టి జరుగుతోంది. సృష్టి ద్వారా మనకేమవుతోంది? శక్తి వస్తుంది. శక్తి ద్వారా మనలో సృజనాత్మకతను పెరుగుతున్నాయి. సృజనాత్మకతతో పాటు ఆరోగ్యం బాగవుతుంది. ఆరోగ్యంతో పాటు ప్రేమ. అప్పుడు మనం ఎలాంటి భావాలను మన మైండ్లో వేస్తే అవే మనకు వెళ్తుంది. అయితే సరస్వతీదేవిని మీరందరూ ఎలా సూచిస్తారు? ఒక తెల్లటి వస్త్రంలో ఆమెను చూపించి తెల్లటి చీర కట్టుకుంది అని, ఆ తెల్లటి చీర కట్టుకున్న ఆమె వీణా పట్టుకుందని తెల్లటి చీరతో చూసి, అమ్మ తెల్ల చీర పెట్టొచ్చినా, తెల్లది పిల్లగానికి అక్షరాభ్యాసం చేసినా అని అంటారు. తెల్ల చీర పెట్టినా, నేను తెల్ల చీరలు పెట్టేసి వచ్చిన, ఇవాళ తెల్ల చీరలే కట్టుకోండి అని అంటుంది. కాదమ్మా, జ్ఞానము అనే దానికి వైట్కి సూచన. ఆ జ్ఞానము అనేది మనకు ఏ రోజైతే కలుగుతుంటే మూడవ కన్నుకు చూపిస్తారు కదా ఇక్కడ, ఈ జ్ఞాన నేత్రము మన ఆజ్ఞా చక్రం తెల్లగా ఉంటుంది. అది ఎప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే నల్లగా ఉంటుంది, జ్ఞానం పొందగానే తెల్లగా అవుతుంది. అంటే ఒక విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఆ తెల్లటి వస్త్రంను ధరించి ఆ రోజు మొత్తం ఎంత జాగ్రత్తగా మనం ఉంటామో, తెల్లటి చీర కట్టుకుంటే ఏ మలినం మన మీద పడకుండా ఏది. అలాగే ఒకసారి మనకు ఒక జ్ఞానము పొందిన తర్వాత, ఇది తప్పు అని తెలిసిన తర్వాత, ఎవరిని అపవాదులు వెయ్యొద్దు అని తెలిసిన తర్వాత, ఎవరి డబ్బు దోచుకోవద్దు అని చెప్పిన తర్వాత, ఏ జీవిని నువ్వు శిక్షించుకోవద్దు అని చెప్పిన తర్వాత, ఏది నువ్వు నెగిటివ్ పలకకూడదు, పాజిటివ్ పలక, ఇలాంటి జ్ఞానమైన పదాలను మనం ఈ టీవీ ఛానల్స్ ద్వారా, పుస్తకాల ద్వారా ఒక వ్యక్తి పొందినప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటని తెలుసుకోవాల్సిన పరిస్థితిలో అతడు తెలుసుకున్నప్పుడు, అంటే ఒక జ్ఞానాన్ని అతను పొందిన తర్వాత తను నెగిటివిటీని తను ప్రచారం చెయ్యకూడదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. ఇల్లీగల్గా డబ్బు సంపాదించకూడదు, ఆడపిల్లల సొత్తును తెంచకూడదు, ఒకళ్ళ మనసును కష్టపెట్టకూడదు, శారీరకంగా మానసికంగా మాట ద్వారా ఎవరిని కష్టపెట్టకూడదు. ఇదే ఈ వసంత పంచమి నవరాత్రుల్లో మనకు తెలుసుకోవాలి. అంటే ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందుతున్నావో ఆ జ్ఞానాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని అర్థమమ్మా.
అందుకని పూజా విధానాలు పద్ధతులు ఎన్నో చెప్పారు. అంటే ఒక్కసారి జ్ఞానం, తెల్ల చీర కట్టుకుంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, ఒక్కసారి జ్ఞానాన్ని నువ్వు పొందిన తర్వాత అజ్ఞాన దశలో నువ్వు పడకూడదు, తప్పులు చెయ్యకూడదు అనేది సరస్వతి అని పూజ చేయడం మొదలుపెట్టు. సరస్వతి అంటే ఏమిటి వస్తుంది మనకు? విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది, సంగీతం వస్తుంది, సాహిత్యం వస్తుంది, మరియు కళలకు సంబంధించిన అన్ని వస్తుంది. అదే మనకు వీణ. అంటే ఏంటి? మన బుద్ధి, జ్ఞానము, సృజనాత్మకత మనలో పెరుగుతాయి ఈ 9 రోజులు. తర్వాత వసంత ఋతువుకు మెల్లగా ఆహ్వానం ఇచ్చినాము కదా. అంటే సృష్టిలో బయట చిగుర్లు తొగుతున్న ఆకులు మన జీవితంలో కూడా కొత్త ఆశలు, కొత్త చిగుర్లు, కొత్త సృజనాత్మక శక్తులు మనలో కూడా పుడతాయన్నమాట. శుభారంభం. ఏదైనా ఒక మంచి పనులు చేయాలంటే ఇంతకు పూర్వం అంతా చెయ్యరు. ఇప్పుడు గృహప్రవేశాలు చేసుకోవడము, పెళ్లిళ్ళు చేసుకోవడము, శుభారంభానికి ఇది నాందిగా చేసుకుంటారు. మన శరీరంలో ఉన్నటువంటి దాంట్లో ఏమేమి మార్పులు జరుగుతాయి? శరీరంలో ఉండే మానవ శరీరంలో మణిపూరక చక్రము చెప్పాను కదమ్మా. మణిపూరక చక్రం అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. దాని అనాహత చక్రము, ఆజ్ఞా చక్రం, ఈ మూడింటిలో సరైనటువంటి సృజనాత్మక శక్తులు పుట్టేవి. ఈ సృజనాత్మక శక్తులు పుట్టేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారనమాట ఈ పైది. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నప్పుడు మనము ఈ వసంత పంచమంతా ఈ విశ్వంతో అనుబంధము. అంటే ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ కలిగి ఉండడము. అయితే ఇది ఎన్ని రోజులు చేస్తారు అని అంటే చెప్పాను కదా, ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు చేసి శ్రీరాముని కళ్యాణం చేసిన తర్వాత 9 రోజులు జరిగి 9వ నాడు ఏం చేస్తారంటే కళ్యాణం జరిగి భోజనాలు పెట్టుకొని స్వస్తి పలుకుతారు. ఆ రోజు నుంచి అన్ని మంచి కార్యక్రమాలు చేసుకునేదానికి ఈ విశ్వంలో ఉండే వాతావరణము, మన శరీరము యాక్టివేట్ అవుతుంది. అంటే ఆకర్షణ నియమము ఈ విశ్వ నియమాల్లో మొదటిది. ఆకర్షణ నియమము అంటే ఏం చేస్తున్నాం? మనం శుభ సంకల్పాలను చేసుకొని ఆ రోజు నుంచి మనకి ఏది కావాలో అది, ఉద్యోగం కావాలని కోరుకుంటారు, పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటారు, ఇల్లు కావాలని కోరుకుంటారు, మానసిక ప్రశాంతత కావాలని కోరుకుంటారు, మనసులో నిర్మలత కావాలని కోరుకుంటారు, ఆరోగ్యం బాగుండాలి. అలాంటి కోరికలను చెప్పుకుంటే ఈ 9 రోజుల్లో మనం చెప్పుకొని ఆ పద్ధతి ప్రకారం నిష్ఠా నియమముతో మంచిని చేస్తూ మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే ఈ విషయం కూడా మనకి ఏది కావాలంటే అది. కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు, విద్యారంభం చేసుకుంటారు, ఏమన్నా శక్తిని. తర్వాత సంగీతము, మ్యూజిక్ ఇవన్నీ చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా తల్లి, ధ్యానము, సంగీతము, కళలు. ఇప్పుడు వాళ్ళ కూడా ఈ వసంత రోజుల్లో చక్కగా చెప్పుకొని 9 రోజులు మానసిక శక్తిని, సృజనాత్మకతను, వాళ్ళల్లో కళలకు ఎవరైతే పదును పెడతారో, సాహిత్యం అంటే సాహిత్య కృషి చేసేవాళ్ళు, పాట రాసుకునేవాళ్ళు, పాటలు డ్యాన్స్ చేసుకునేవాళ్ళు, సంగీతము ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకు ఇది అద్భుతమైన శక్తి క్షేత్రాలు. ఈ 9 రోజులు అందరూ తమ లలిత కళలను ప్రాధాన్యత నేర్చుకొని జ్ఞానాన్ని పొందితే చాలా, అంటే తెలుపు వస్త్రాలను కట్టుకుంటాం కాబట్టి ఆ తెలుపు దుస్తులను ధరిస్తాము. దానితో శుభారంభం స్టార్ట్ అవుతుంది. శుభారంభానికి సూచిక పసుపు రంగు కాబట్టి మన బొడ్డు అంటే పసుపు రంగు, సూర్యుడు కిరణాలు. అందుకని ఏం చేస్తారు? 2 దీపాలను వెలిగించి చూడండి అంటారు. 2 దీపాలను దేవుడి గదిలో వెలిగించి చూడాలి అంటే రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ ఎల్లో కలర్ మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. శ్రీయంత్రంతో కూడా పూజ చేస్తారు. అంటే శ్రీయంత్రము అంటే ఏంది? మన శ్రీచక్రం మన బాడీలో ఉండే స్వాధిష్టాన చక్రానికి, మన బాడీలో ఉండే పంచభూతాలకి శ్రీచక్రాన్ని తయారు చేశారు కాబట్టి శ్రీచక్రార్చన కూడా కొంతమంది చేస్తారు. శ్రీచక్రార్చన అంటే మనలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం ద్వారా విశ్వ చైతన్య శక్తిని మనలోకి, పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడము. కాబట్టి మంచి వ్యాపకాలు, మంచి మనసుతో కలిగి ఉండడము, ప్రకృతితో జీవించడము, ప్రకృతిలోకి వెళ్ళిపోయి మీ బాధలు, కన్నీళ్ళు, కష్టాలు చెప్పేసుకోవడము. నేను ఇవాళటి నుంచి నా పరివర్తనలో మార్పు కలిగింది. నేను ఇవాళటి నుంచి ప్రతి మందికి నేను ఈ రోజు నుంచి ఒక కండిషన్ పెట్టుకున్నాను, 10 మందికి మంచే చెప్తాను, 10 మందిలో మంచే చూస్తాను, 10 మందికి ఉపకారం చేస్తాను. నేను సంగీతం నేర్చుకొని 10 మందికి ఉచితంగా నేర్పిస్తాను. లేదు నేను భరతనాట్యం చేసుకొని దీని ద్వారా నేను డబ్బు సంపాదనే కాకుండా నా కళని ఇంకొకళ్ళకి ఇస్తాను. నేను సాహిత్యం రాస్తాను, ఈ సాహిత్యం ద్వారా విశ్వంలో ఉండి, అంటే ఈ విశ్వం అంతా నాకేమొస్తుందని మనమంతా ఎదురు చూస్తూ ఉంటాం. కాదు, మనం ఏమిస్తామని విశ్వం ఎదురు చూస్తూ, నీవు ఏదైతే నీ విశ్వంలో పబ్లిక్ అందరికీ ఉచితంగా చేస్తూ, వాళ్ళల్లో మంచిని చూస్తూ, ప్రేమని చూస్తూ, కళలను ఇస్తూ పోతుంటావో ఈ విశ్వం మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రేమను పంచండి. మీ విద్యుక్త ధర్మాన్ని మీరు కరెక్ట్గా చేయండి. టీచర్ అయితే టీచరు, ఆయా అయితే ఆయా,
కెమెరామెన్ అయితే కెమెరామెన్, డ్రైవర్ అయితే డ్రైవరు, ఎవరి ఉద్యోగం వాళ్ళకు ఉందో, పోలీసు ఈ శాఖ వాళ్ళు వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ ముందుకెళ్తే ఈ విషయం మనకిస్తుంది. అదే ఆజ్ఞాచక్రము, అదే సరస్వతీదేవి. ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ అజ్ఞానంలో పడకండి. మ్యామ్ ఇంకొక డౌట్ ఉంది మ్యామ్. ఇప్పుడు నవరాత్రులు అన్నారు కదా, అంటే రాత్రి అంటే మరి చీకటిని సూచిస్తుంది, చీకటిని తొలగిస్తుంది, మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుని వెలిగించుకోవడం. అయితే ఈ పూజను పగలు చేసుకోవచ్చు అంటారా లేకుంటే? పగలే తల్లి, ఓకే. పగలు చేసేదే. ఉమ్, రాత్రి ఎవరు చేస్తారు? ఉద్యోగానికి వెళ్ళొచ్చిన వాళ్ళు, ఉమ్, పూర్వకాలంలో వ్యవసాయానికి వెళ్ళొచ్చి సాయంత్రమే వాళ్ళకి వీలయ్యేది. అవును. అందుకు నవరాత్రులు రాత్రిపూట భజనలు చేసేవాళ్ళు. ఓకే, అంటే మనం సాయంత్రం 6 తర్వాత భజనలు పూజలు చేసుకునేవాళ్ళు పూర్వకాలం. ఉమ్, ఇప్పుడు ఎవరికి దోచిన టైంలో వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆహా, ఓకే, ఎటువంటి ప్రాబ్లం కాలం అంటూ ఏం లేదు. నిజంగా మేము చాలా చక్కగా వివరించారు. ఈ వసంత నవరాత్రులు అంటే ఏంటి అని వివరించడంతో పాటు ఏం చేయడం ద్వారా రాత్రి మనలో చీకటిని తొలగించి జ్ఞానాన్ని పొందడం. చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.